బృందా బృందా హలో, ఎంబీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి. డోర్ నంబర్ 19, 26 ఇబ్రహీంపట్నం, 3వ లైన్. ఒక గర్భిణి ప్రసవ నొప్పులతో బాధపడుతుంది. అర్జెంట్ అంబులెన్స్ ని పంపించండి ప్లీజ్. ఊహు, సాంబయ్యకి త్వరగా ఫోన్ చేయాలి. సామయ్య, నేను షేర్ చేసిన లొకేషన్ కి త్వరగా వెళ్ళు. అక్కడ ఒక గర్భిణి నొప్పులతో బాధపడుతుంది. ఓకే, నేను బయలుదేరుతున్నాను. అప్పుడు వెంటనే సాంబయ్య ఆ పేషెంట్ని తీసుకురావడానికి షేర్ చేసిన లొకేషన్కి వెళ్ళాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయానికి ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకువచ్చాడు. అసలు ఇంతకీ ఆ గర్భిణి ఎవరు? ఏంటో ఏం తెలియదు కదా, అయితే చెప్తాను వినండి. అంబులెన్స్లో వచ్చిన మహిళ పేరు నీతు, ఇంకా అతని భర్త పేరు రాహుల్. ఈ రాహుల్, నీతులు చాలా ధనవంతులు. రాహుల్ అమెరికాలో 2-3 కంపెనీలకు పైగా రన్ చేస్తున్నాడు. ఏడాదికి ఒకసారి ఇండియాకి వస్తూ ఉంటాడు. అతని భార్యతో, పిల్లలతో సమయాన్ని గడుపుతాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తిరిగి వెళ్ళిపోతాడు. అతడికి 7 సంవత్సరాల వయసు గల ఒక బాబు కూడా ఉన్నాడు. నీతు యొక్క డెలివరీ డేట్ తెలుసుకొని రాహుల్ ఇండియాకి తిరిగి వచ్చాడు. కానీ తను ఎయిర్పోర్ట్లో ఉండంగానే నీతోకి నొప్పులు మొదలయ్యాయి. ఇంకా నీతో ఇంట్లో ఉన్న పనిమనిషికి ఏం చేయాలో అర్థం కాక అంబులెన్స్ కి ఫోన్ చేసింది. 9, 26 ఇబ్రహీంపట్నం, 3వ లైన్. ఒక గర్భిణి ప్రసవ నొప్పులతో బాధపడుతుంది. అర్జెంట్ అంబులెన్స్ ని పంపించండి ప్లీజ్. డాక్టర్ నీతుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుండగా రాహుల్ ఎయిర్పోర్ట్ నుండి హాస్పిటల్కి వచ్చాడు. రాహుల్కి ఆడపిల్ల అంటే ఇష్టం లేదు. ఆ పసిపాప అదృష్టమో లేక రాహుల్ దురదృష్టమో కాని తనకి ఆడపిల్ల పుట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చిన డాక్టర్ ఇలా చెప్పాడు. కంగ్రాట్స్, మీకు ఆడపిల్ల పుట్టింది. మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు. అప్పుడు రాహుల్ వెంటనే ఆపరేషన్ థియేటర్లో పలికి వెళ్లి నీతుతో ఇలా చెప్పాడు. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. 3 రోజుల తర్వాత హాస్పిటల్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి రాహుల్, నీతు వాళ్ల బిడ్డని తీసుకొని ఇంటికి బయలుదేరారు. అప్పుడు సమయము సాయంత్రం 4 గంటలు. పొద్దున్నుంచి జోరుగా వర్షం పడి అప్పుడే ఆగింది. నల్లటి మబ్బు ఆకాశానికి కమ్ముకుంది. నాకు ఈ పాపని ఇంటి వరకు ఏమాత్రం తీసుకువెళ్లడం ఇష్టం లేదు. కానీ ఇలా అన్యాయంగా వదిలేయలేము కదా, ఇంకా మనమే అడ్జస్ట్ అయిపోదాం. దీనికి నేను ఒప్పుకోను. ఆర్ఫనేజ్ లో వదులుదామన్నా బయట తెలిస్తే నా పరువు పోతుంది. కాబట్టి దారిలోనే వదిలేసి వెళ్ళిపోదాం. నేనొక మంచి చోటు చూసి వదిలేసి వస్తాను. అరే, ఈ ప్రదేశంలో పాపని వదిలిపెడితే ఎవరికి నా మీద అనుమానం రాదు. ఇంకా ఎవరో ఒకరు పాపను తీసుకెళ్తారు. ఇలా అనుకున్న రాహుల్ కారు దిగి ఆ పసిపాపను ఒక బుట్టలో వేసుకుని ఎవరూ లేని ప్రదేశం వైపు నడవడం మొదలుపెట్టాడు. అటూ ఇటూ దిక్కులు చూసి ఎవరూ లేని ప్రదేశం చూసి అక్కడ తన పాపని వదిలేసి తిరిగి వచ్చేశాడు. కొంత సమయానికి చీకటి పడింది. ఉరుములతో వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఆ పసిపాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కాని చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ పాపకి ఎవరూ సహాయం చేయలేదు. అసలు ఆ పాపకి ఏమైంది? ఈ విధి ఆడే వింత నాటకములో ఈ పాప పాత్ర ఏమిటి? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి.